దీనికోసం ఓ మందపాటి గిన్నెలో 500 గ్రామ్స్ చికెన్, దీంట్లో ఓ టీ స్పూన్ షాజీరా, ఓ టీ స్పూన్ ఫ్రెష్ గా రుబ్బుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్, ముప్పావు కప్పు కొత్తిమీర తరుగు, 2 టీ స్పూన్ల పుదీనా తరుగు, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా పట్టించాలి ముక్కలకి. చికెన్ ముక్కల్ని ఓ అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెడితే చికెన్ బాగా టెండర్ గా, జ్యూసీగా, సాఫ్ట్ గా ఉంటుంది. దీంట్లో ఓ నిమ్మకాయ రసం కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టించాలి. ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ కారం, ఓ టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ గరం మసాలా, ఓ టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ వేసి బాగా ముక్కలకు పట్టించుకోవాలి. ఇప్పుడు పావు కిలో పెరుగు వేసి ముక్కలకి పట్టించుకొని, ముక్కలకి ఎంత బాగా మసాలా పట్టిస్తే ముక్కలు అంత టెండర్గా, జ్యూసీగా ఉంటాయి. సగం బిర్యానీ ఆకు, 4-5 ఇలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి ముక్కల్ని బాగా మసాజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఓ గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఇప్పుడు 2 లీటర్ల నీళ్లు మరిగించుకోవాలి. అందులో 5-6 యాలకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, ఓ టీ స్పూన్ షాజీరా, ఓ బిర్యానీ ఆకు, ఓ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నీళ్లు మరిగాక 1.5 కప్పు గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్ మీద 70% ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఓ చిల్లుల గంటితో రైస్ ని వడకట్టుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మీద లేయర్ గా వేసుకోవాలి. ఈ రైస్ మీద 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 2 చిటికెల గరం మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్, ఓ టేబుల్ స్పూన్ వేడి నీటిలో నానబెట్టినటువంటి కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక టిష్యూ నాప్కిన్స్ తో దమ్ చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండిని గిన్నె అంచులకి సీల్ చేసి కూడా దమ్ చేసుకోవచ్చు. దీన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చెక్ చేసుకుని ఓకే అనుకుంటే దించేసుకోవాలి. దించేసుకున్నాక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్. చూసారా, పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.